జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల చూపించినటువంటి అభిమానం, పెళ్ళుపికినటువంటి ప్రేమ, మొన్న 20వ తేదీ హైదరాబాద్కు వచ్చిన రోజు ఆ జన సందోహం, ఆ జన సునామీ, ఆ అగ్నిపర్వతం బద్దలైనట్టు, భూమి కంపించినట్టు ఒక గొప్ప సునామీ, జన సునామీ ఏర్పడ్డటువంటి పరిస్థితుల్లో కడుపు మండినటువంటి తెలుగుదేశం పార్టీ, తన దహించుకోపోయినటువంటి తెలుగుదేశం పార్టీ, వారి పచ్చ మీడియా, వారి సోషల్ మీడియా ప్రవర్తించినటువంటి తీరు చాలా చాలా జిగుప్సాపుగా ఉంది. అది ఏ స్థాయికి దిగజారిపోయారంటే కడుపు మంట. అది సుప్పనాతితనం అంటారు, మా గ్రామాల్లో సుప్పనాతోడు వీళ్ళు అంటారు. అంతకన్నా నీచంగా దిగజారిపోయిన పరిస్థితిలో ఒక న్యాయ వ్యవస్థను కూడా అవమానించి, న్యాయ వ్యవస్థలు ఎట్ట పనిచేయాలని నిర్దేశించే పరిస్థితికి తెలుగుదేశం మీడియా దిగజారిపోయిందంటే ఈ ప్రజాస్వామ్యం ఏమైపోవాలా, ఈ రాజ్యాంగం ఏ విధంగా వాళ్ళు అపహాస్యం చేస్తున్నారని ఒక బాధతో ఒక సీనియర్ న్యాయవాదిగా ప్రజాస్వామ్యం మీద, న్యాయ వ్యవస్థ మీద అచంచలమైనటువంటి విశ్వాసము కలిగిన వ్యక్తిగా ఒక బాధాతత్పర హృదయంతో వారి ప్రవర్తన ఎండగట్టాల్సిన అవసరం ఉంది, అగత్యం ఉంది. కాబట్టి ఆ పరిస్థితిలో నేను మీ ముందరకు రావాల్సి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడితే ప్రజలు ఒక జన సునామీని అందరికీ తెలుసు. ఆయన మా పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజలకి అపారమైనటువంటి గుండెల్లో దాచుకున్నటువంటి ప్రేమ ప్రస్తుత కంటెంపరీ రాజకీయ నాయకులకి ఎవ్వరికీ అంత అదృష్టం దక్కలేనటువంటి సత్యం. దీన్ని వక్రీకరించుకోలేక, జీర్ణించుకోలేక వాళ్ళు రాసే పిచ్చి రాతలు, కూసే పిచ్చి కోతలు. విల్ స్టార్ట్ బై వన్. మొన్న 20వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ కోర్టు వారి విదేశీ పర్యటనకి అనుమతిస్తూ వచ్చిన తర్వాత కోర్టు ముందర మీరు ఫిజికల్గా హాజరు కావాలనేటువంటి ఆర్డర్ వేయడం జరిగింది. ఆ ఆర్డర్ను పురస్కరించుకొని మొన్న 20వ తేదీ వారి విదేశీ పర్యటన పూర్తయిన తర్వాత వారు నవంబర్ 20వ తేదీ కోర్టు ఆర్డర్ ప్రకారం, ఆదేశం ప్రకారం కోర్టుకు హాజరు కావడం జరిగింది. ఆయన జెట్లెస్ సెక్యూరిటీలో ఉన్నాడు కాబట్టి ఆయన టూర్ ప్రోగ్రాం గవర్నమెంట్ రిలీజ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారు కాదు, గవర్నమెంట్ రిలీజ్ చేసి ఆయన టూర్ ప్రోగ్రాం ప్రజలకి తీసుకురావడం జరిగింది పబ్లిక్లోకి. అది విన్నటువంటి హైదరాబాద్లో ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో, ఒక మహానాయకుడు కాబట్టి ఆయన మీద చూపించే గౌరవం, ప్రేమ ఆయన చూడాలని చెప్పి గన్నవరం ఎయిర్పోర్ట్లో దిగిన కాడి నుంచి ఆయన నాంపల్లి కోర్టుకు పోయిందాకా కొన్ని వేల మంది జనసందోహం ఆయన అనుసరించింది. ఇట్స్ ట్రూ. దాన్ని వక్రీకరించే పరిస్థితుల్లో ఒక్కొక్క సంగతి చెప్తానండి. ముఖ్యంగా ఆర్కే అంటే ఆంధ్రజ్యోతి ఎండి, మేబీ కమ్ చైర్మన్ ఆల్సో. వారు ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతికి ఒక విధమైనటువంటి క్యాప్స్టన్ పెట్టున్నాడు. అది ఖచ్చితంగా చర్చించాల్సిన పరిస్థితి. ఆంధ్రజ్యోతి కొత్త పలుకు ఆర్కే, దానిపైన ఆంధ్రజ్యోతి కింద తమసోమ జ్యోతిర్గమయి. ఆయనకు అర్థం తెలిసి పెట్టుకున్నాడా, అర్థం తెలియక పెట్టుకున్నాడా, లేదా తమాషాగా ఉందని ఈ పేరు పెట్టుకున్నాడా, ఈ క్యాప్షన్ పెట్టుకున్నాడా అనేది వారిని అడగదలుచుకున్నా ప్రత్యక్షంగా. బృహదారణ్యక అనే ఉపనిషత్తులో తమసోమా జ్యోతిర్గమయ్య అనేటువంటి ఒక శ్లోకం చెప్పబడింది.
దాని అర్థం ఆయనకి తెలుసుంటే ఇమీడియట్గా దాన్ని రిమూవ్ చేసుకో ఆర్కే, లేకపోతే నీ పిచ్చి రాతలు మార్చుకో. రెండిట్లో ఒక్క పని చేయి. దాని అర్థం ఏంటో తెలుసా? లీడ్ మీ ఫ్రమ్ డార్క్నెస్ టు లైట్, లీడ్ మీ ఫ్రమ్ ఇగ్నోరెన్స్ టు విజ్డమ్, లీడ్ మీ ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్. చీకటి నుంచి వెలుగులోకి తీసుకుపో, అజ్ఞానం నుంచి జ్ఞానవంతుని చేయి, అన్ట్రూత్ అబద్ధాల నుంచి నిజం వరకు నెట్టున్నాను అనేది శ్లోకం యొక్క అర్థం. తమసోమా జ్యోతిర్గమయి. నువ్వు చేసే పని ఏంది? ఫ్రమ్ ట్రూత్ టు అన్ట్రూత్, ఫ్రమ్ విజ్డమ్ టు ఇగ్నోరెన్స్, ఫ్రమ్ లైట్ టు డార్క్నెస్. నీ యొక్క పాఠకులని నువ్వు ఈ 3 ప్రక్రియలతో మాయ చేస్తున్నావా లేదా? అందుకని నీకు ప్రత్యక్షంగా ఈ మాట చెప్తుండా. తమసోమా జ్యోతిర్గమయి అని నీ పేపర్లో పెట్టినటువంటి ఆ యొక్క బృహదారణ్య ఉపనిషత్తులో చెప్పబడినటువంటి ఆ శ్లోకాన్ని తీసేయి. ఎందుకంటే నువ్వు చేసే దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్. లేదా నీ పిచ్చి రాతలు మానుకో. రెండిట్లో ఒక పని చేయమని నీకు చెప్తుండా. ఏదో ఒకటి చెయ్యి. కోర్టు వారి ఆదేశం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత కొన్ని వేల మంది అనుసరించింది మీరు అందరూ చూసినట్టున్నారు. దానికి ఈయన ఆర్కే రాస్తాడు తన కొత్త పలుకులతో, ఇది ఆంధ్ర ప్రాంతం నుంచి తోలిన జనం. కొన్ని వేల మందిని తోలాలంటే ఇన్సురెన్స్గా వేలు ఎన్ని వందల బస్సులు కావాలమ్మా? ఎక్కడి నుంచి తోలారు? నువ్వు ఈ మాట రాసే ముందు ఆ సోర్స్ కూడా రాయి. అది నిజమైతే రాయి. ఒప్పక కడుపు మంటతో ఒక విధమైనటువంటి పరిస్థితిలో మీరు నెట్టబడి ఉన్నారు. భయం. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడుతున్నారు మీరు. ఆ భయంలో పుట్టినటువంటి రాతలే ఈరోజు కొత్త పలుకుల్లో రాసినట్టుంది. దీనిలో ఆయన చాలా చాలా చర్చించాడు. అది కూడా మాట్లాడాలి ఖచ్చితంగా. వారు కోర్టులో ఒదిగి ఉండాలా, బాక్స్లో నిలబడాలా ఆయన అని రాశావు. జగన్మోహన్ రెడ్డి ఏం యారోగెంట్గా లేడే కోర్టులో? ఏం అట్టేం లేడే? ఆర్కే మర్చిపోయినట్టున్నావు. పాత రోజులు సినిమా చూసినట్టున్నావు నువ్వు. ముద్దాయిలు బాక్సులకు ఎన్క్లోజర్సు, సాక్షికి ఒక బాక్సు, అది సినిమాలో మాత్రమే మిగిలి ఉంది. ఇప్పుడు ఎన్క్లోజర్స్ లేవమ్మా ఆర్కే. అప్డేట్గా చెత్త పాత నాలెడ్జ్తో మాట్లాడు బాపు. నువ్వు పుట్టినప్పుడు, నేను పుట్టినప్పుడు కోర్టులో ఎన్క్లోజర్స్ ఉన్నాయి. ముద్దాయి ఆ ఎన్క్లోజర్స్ నిలబడాలి, సాక్షికి ఒక బాక్స్ ఉండింది. తెలీదమ్మా. ఒక్క రవ్వ అప్డేట్గా ఆర్కే. ముద్దాయిలుగా ఎన్క్లోజర్స్ లేవు, సాక్షిక బాక్స్ లేదు. ఈయన కోర్టుకు హాజరైన కార్యక్రమం ఏంది? జడ్జి గారికి పర్సనల్గా అప్పేర్ కావడానికి. ఒకవేళ ముద్దాయిలు నిర్దేశించిన ప్రదేశంలో ఎప్పుడు నిలబడాలా? ట్రయల్ జరిగేటప్పుడు, విచారణ జరిగేటప్పుడు. కానీ ఇక్కడ జరిగింది ఏంది? ఆ గౌరవ న్యాయమూర్తి దగ్గర తన యొక్క ఫిజికల్ ప్రెసెన్స్ చూపించాలంటే బాక్స్లో కాదు కదా, న్యాయమూర్తి దగ్గరికి రావాలి కదా, న్యాయమూర్తి చూడాలి కదా, న్యాయమూర్తి వేస్తే ప్రశ్నకి జవాబు చెప్పాలి కదా. ముద్దాయి చేంబర్ ఎక్కడుందమ్మా? చూసావా కోర్టుకి? చూడలే నువ్వు. అంటే నీకు అవకాశం అది దొరకలా. నీకుండే పలుకుబడితో ఎన్ని చీకటి పనులు చేసినా మనం ఆ పరిస్థితికి నెట్టబట్టడంలా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి వీడియో తీసి ఏం ప్రచారం చేయించారు మీ సోషల్ మీడియాతో? పులివెందల పిల్లి మియాం కోర్టు వారి పర్మిషన్ లేకుండా ఒక వీడియో తీసి ఎక్కడేసిందమ్మా మియాం అని మీరు విన్నారా? చూసారా? ఒక పక్క ఇది రాస్తారు, ఒక పక్క ఆరోగెన్స్తో నిలబడి ఉన్నాడు కోర్టులో. కోర్టు వారికి తగిన గౌరవం లేదు. నువ్వయా చెప్పేది? నువ్వా మాట చెప్పేది?
ఎక్కడైనా ఆ విధమైన ప్రవర్తన ఉంటే జడ్జి గారు దాన్ని అప్పుడే పాయింట్అవుట్ చేస్తాడు. నీ కళ్ళకు అవుపడదా? ఈ వీడియో కోర్టు వారి పర్మిషన్ లేకుండా మీరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి మా జగన్మోహన్ రెడ్డి గారి గౌరవ మర్యాదలకు మీరు చాలా భంగం కలిగించారు, మేము లీగల్గా యాక్షన్ తీసుకుంటున్నాం. ఒక పక్క ఆ విధంగా రాస్తాడు, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డ తీరు ఆరోగెన్స్ ఉందని నువ్వే రాస్తావు. ఏది నిజం అంటే అందుకని ఫ్రమ్ అన్ట్రూత్ టు ట్రూత్ తీసుకోగాని ఫ్రమ్ ట్రూత్ టు అన్ట్రూత్ తీసుకుపోక, అందుకని తపసోమా జ్యోతిర్గమయ్య అని ఒక శ్లోకాన్ని తీసి నీకు బాగుంటుంది, ప్రజలకి బాగుంటుంది, నీ నిజస్వరూపం ఇది కాదు అని తెలుస్తుంది. కాబట్టి ఒక్కొక్క దీనికి వస్తాం మనం.